రైట్, ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర భారీ ఉద్రిక్తత అయితే మొదలైంది. ప్రస్తుతం మీరు హిటీవీ స్క్రీన్ పైన విజువల్స్ అన్ని చూస్తున్నారు. ఒక్కసారి మీరు చూడొచ్చు, దాదాపు ఎంత అంటే పోలీసులు అయితే ఇష్టానుసారంగా వాళ్ళని కొట్టడం కూడా అక్కడ జరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్తే మాత్రం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్యాట్నీ సెంటర్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే సికింద్రాబాద్ అంటే పొద్దున్నే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చాలా వరకు ప్యాసింజర్స్ వస్తుంటారు, పోతుంటారు. బట్ ఇక్కడ చాలా వరకు ఉన్నది ఒక కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పోలీసులు దాడి చేయడం అయితే జరిగింది లాఠీలతో. ఖచ్చితంగా వాళ్ళని దొరికినట్టే తీసుకెళ్లి పోలీస్ క్యారవన్ లో అక్కడ వేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనం చూడొచ్చు విజువల్స్ లో చాలా వరకు ఇక్కడ ఎట్లా అంటే భారీ ఉద్రిక్తత ఉన్న నేపథ్యంలో కూడా అసలు ఎవరు వీళ్ళంతా ఏంటి అని కూడా మనకి ఇక్కడ ఆలోచించాల్సిన అంశం అనే చెప్పొచ్చు. అయితే సికింద్రాబాద్ బచావో ర్యాలీ నేపథ్యంలో స్థానికుల నాయకులను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు. సో మనం ఇక్కడ దాదాపుగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి కూడా చాలా వరకు ఏదైతే బచావో ర్యాలీ అంటే ముఖ్యంగా ఈ బచావో ర్యాలీ అన్నది చాలా వరకు ఎప్పటి నుంచో ఏర్పడిన అంశం అనే చెప్పాలి. ఈ బచావో ర్యాలీలో ఈ నేపథ్యంలోనే ఈ రైల్వే స్టేషన్ కి సంబంధించి చాలా వరకు అక్కడున్న స్థానికులు ఎవరైతే ఉన్నారో అంటే చిన్నపాటి లీడర్స్ వాళ్ళందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున ర్యాలీ చేయడంతో అక్కడ పబ్లిక్ డిస్టర్బెన్స్ అవుతున్న నేపథ్యంలో పోలీసులు వాళ్ళను అరెస్ట్ చేయడం అయితే జరిగిందని చెప్పేసి అయితే చాలా వరకు ఇక్కడ వినిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అండ్ మోర్ ఎవర్ దాదాపుగా ఎవరైతే ఉన్నారో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి సంబంధించి అల్ఫా హోటల్ ఏదైతే ఉందో అక్కడ టిఫిన్ చేస్తున్న కొంతమంది వ్యక్తులను అయితే పోలీసులు అనుమానాస్పదంగా అరెస్ట్ చేసి మరి వ్యాను ఎక్కించడం అయితే జరిగింది. సో ఈ తీరుపై ప్రస్తుతంగా అక్కడ ఉన్న స్థానికులంతా పోలీసులపై ఎక్కువగా మండిపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇటు చూడొచ్చు చాలా వరకు సంక్రాంతి హాలిడేస్ కూడా అయిపోయాయి. సో అందరు పబ్లిక్ వచ్చేసి ఇప్పుడు రైల్వే స్టేషన్స్ కావచ్చు, బస్ స్టేషన్స్ కావచ్చు చాలా వరకు రద్దీ ఉండడంతో, కిక్కిరిసిపోయి ఉండడంతో చాలా వరకు పబ్లిక్ డిస్టర్బెన్స్ అవుతుంది. పబ్లిక్ ప్యాసింజర్స్ కి చాలా వరకు ప్రమాదకరం కూడా ఉంటుందని చెప్పేసి అయితే చాలా వరకు ఈ ర్యాలీ ద్వారా చాలా ఇబ్బంది కలుగుతున్నాయని చెప్పేసి అయితే పోలీసుల నేపథ్యంలో వాళ్ళని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ముఖ్యంగా ఈ అల్ఫా హోటల్లో ఇలాంటి ఒక టిఫిన్ సెంటర్ లో పోలీసులు ఒక అంటే అన్నోన్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం అయితే చాలా వరకు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా డిస్టర్బెన్స్ క్రియేట్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పొచ్చు. వీడియోస్ భానుప్రసాద్, శ్వేతంగర్, హిట్ టీవీ సికింద్రాబాద్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.